హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ లవ్లీ చబ్బీ వ్లాగ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి మన ఎగ్తో ఇంకో వెరైటీ కర్రీ చేస్తున్నామండి. చాలా సింపుల్గా అయిపోతుంది, చాలా త్వరగా అయిపోతుంది, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ అనమాట. ఎక్కువ మసాలాలు ఏం లేకుండా మైల్డ్గా ఉండే విధంగా ఉంటుందండి. పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు నేను 3 eggs కండి 4 ఆనియన్స్ తీసుకున్నాను, మీడియం సైజువి. మీకు కావాలంటే ఇంకో ఆనియన్ కూడా వేసుకోవచ్చు. 4 ఆనియన్స్ నేను తీసుకున్నాను. నాకు కరెక్ట్గా మేము 4 మెంబర్స్ కదా 4 ఆనియన్స్ తీసుకున్నానండి. సో 4 ఆనియన్స్ని కూడా నీట్గా క్లీన్ చేసేసుకొని వాటిని పొడుగ్గా కట్ చేసుకోవాలండి. ఈ వీడియోలో ఇప్పుడు మీకు చిన్న విషయం నేను చెప్దాం అనుకుంటున్నానండి. మనం ఆయిల్ అనేది కూడా ఎక్కువ వాడొద్దండి. ఇప్పుడు మీరు చూసిన ప్రతి వీడియో కూడా చూడొచ్చు నాది. నేను ఆయిల్ అనేది చాలా తక్కువ వేస్తాను, కానీ ఎక్కువసేపు ఆయిల్లో ఫ్రై చేస్తాను అనమాట. వేసిన ప్రతి ఇంగ్రీడియంట్ కూడా ఎక్కువసేపు నేను ఫ్రై చేయడం వలన ఆయిల్ అనేది బయటకు వచ్చేస్తుంది అనమాట. సో మీరు కూడా ఈ టిప్ అనేది ఫాలో కండి. ఎక్కువ ఆయిల్ వాడడం వల్ల మన హెల్త్ ఇష్యూస్ తెలిసిందే కదండి. ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు హెల్త్ మీద ఎక్కువ కేర్ అనేది ఉండాలి కదండి. ఆరోగ్యమే మహాభాగ్యం కదా. సో ఇది విషయం అందరికీ తెలుసు. ఇంకొకసారి నేను గుర్తు చేస్తున్నానండి. చూడండి, మన ఆనియన్స్ అన్నీ కూడా నేను నీట్గా చాప్ చేసేసుకున్నాను, పొడుగ్గా కట్ చేసుకున్నాను. ఏంటంటే చిన్నగా కట్ చేసుకుంటే మనకు టైం వేస్ట్ అనిపిస్తుంది. ఈ కర్రీకి ఇలా పొడుగ్గా ఉంటేనే మనకి బాగుంటుంది అనమాట చూడడానికి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసేసుకున్నానండి. గ్యాస్ ఆన్ చేసుకుని ఒక కర్రీ ప్యాన్ పెట్టుకున్నాను అనమాట. దేంట్లో కర్రీ చేయాలనుకుంటున్నాను ఆ ప్యాన్ నేను పెట్టేసుకున్నానండి. ప్యాన్ పెట్టుకుని నేను ఇక్కడ ఒక 4 స్పూన్స్, ఓన్లీ 4 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. చూడండి, మీరు చూసారు కదా, 3 eggs 4 ఆనియన్స్, ఇంతటికి నేను ఒక 4 స్పూన్స్ ఆయిల్ మాత్రమే వేసుకున్నానండి. ఇది నాకు పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట. మరీ ఎక్కువ ఉండదు, అలాగే మరీ తక్కువ ఉండదు, కరెక్ట్గా నాకు సరిపోతుంది అనమాట. ఇప్పుడు మనం పొడుగ్గా కట్ చేసుకున్నాం కదా ఆనియన్స్ అన్నిటిని కూడా మనం ప్యాన్లో వేసేసుకోవాలండి. ప్యాన్లో వేసేసుకోవాలి కదా. వేసేసాను చూడండి. ఒకసారి మీరు జాగ్రత్తగా ఆయిల్లో వేసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా మీరు వేసుకున్న ఆయిల్ మీద పడే అవకాశం ఉంటుంది కదా. వంట దగ్గర చాలా కేర్ఫుల్గా ఉండాలండి. మన గ్యాస్ దగ్గర ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఇంట్లో ఫ్యామిలీ అంతా ఉంటారు కదా. చూడండి, నేను గరిటెతో ఇప్పుడు ఆనియన్స్ అన్నిటిని కూడా మంచిగా కలుపుకుంటున్నానండి. ఇప్పుడు మీ నుండి చిన్న హెల్ప్ అండి. మన ఛానల్ని లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. మీరు ఇచ్చే ఒక లైక్, షేర్ వల్ల మన ఛానల్ ఇంప్రూవ్మెంట్ అనేది చాలా బాగుంటుందండి. సో మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. ఇప్పుడు చూడండి, మన ఆనియన్స్ని మీరు వీడియోలో చూస్తున్నట్టయితే మన ఆనియన్స్లో ఆయిల్ అనేది లైట్గానే కనిపిస్తుంది, ఎక్కువ కనిపించట్లేదు. కానీ ఇవన్నీ మగ్గేసరికి మీకు ఆయిల్ అనేది చూడండి బాగా కనిపిస్తుంది. ఎప్పుడైనా మీరు కర్రీ వండుకుంటున్నప్పుడు ఆయిల్లోనే ఎక్కువసేపు ఫ్రై చేయండి. ఇప్పుడు చిన్న టిప్ అనమాట. ఆనియన్స్లో మనం కొంచెం సాల్ట్ వేసుకుంటే త్వరగా మగ్గిపోతాయి, త్వరగా కలర్ వస్తాయి అనమాట. అది అందరికీ తెలిసిన టిప్పేనండి, అందుకే నేను ఎక్కువగా చెప్పట్లేదు. సో కొంచెం పసుపు, ఒక 1/2 టీ స్పూన్ పసుపు అండి యాడ్ చేసుకున్నాను. వీటన్నిటిని కూడా బాగా కలుపుకోవాలండి. చూడండి, నేను గరిటె పెట్టి మొత్తం కలుపుకుంటున్నాను. ఇది నేను పెద్ద మంట పెట్టలేదండి, ఎందుకంటే తెలుసు కదా నేను ఎప్పుడు కూడా వంట అనేది పెద్ద మంట పెట్టి అయితే మాత్రం అస్సలు నేను చేయను. అలాగని చెప్పి దగ్గరుండే విధంగా నుంచుని గంటల నుంచుని చేసే విధంగా కూడా నేను చేయను. లో టు మీడియం అంతే, నేను అలాగే చేస్తానండి. అది కూడా అదే మనకు సేఫ్ కదా. సో అందుకని నేను అదే ఫాలో అవుతాను. చూడండి, ఆనియన్స్ అంతా కూడా ఇప్పుడే ట్రాన్స్పరెంట్ అవుతున్నాయి. చూడండి, కొద్దిసేపు మూత పెట్టుకుందామండి. కొద్దిసేపు మూత పెట్టుకుంటే త్వరగా మగ్గిపోతాయి. నేనైతే స్లో పెట్టుకున్నానండి. ఆనియన్స్లో నుంచి వాటర్ అంతా ఇంకిపోయింది, చూసారు కదండి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చినాయి, మరీ ఎక్కువ వేగిపోలేదు, అలాగని వేగకుండా కూడా లేవు. చూసారు కదా, ఇప్పుడు ఆయిల్ కనిపిస్తుంది మనకి. చూడండి, మెరుస్తూ మన ఆనియన్స్ అవన్నీ కూడా ఎంత బాగా మన ప్యాన్లో ఆయిల్ కూడా మీకు కనిపిస్తుంది, చూసారు కదండి. నేనైతే ఎక్కువ ఆయిల్ అనేది ఎక్కువ యూజ్ చేయనండి, చాలా తక్కువ వేస్తాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, నైట్ డిన్నర్ అన్నీ కూడా, ఆఫ్టర్నూన్ లంచ్ అన్నిటిలో కూడా మనకు ఆయిల్ ఉంటుంది కదా. సో చూసి మనం ఆయిల్ వాడుకోవడం ఎంతైనా మంచిదండి. ఇప్పుడు నేను ఆ 3 eggsకి 4 ఆనియన్స్కి సరిపడా కారం వేసుకున్నానండి. అంటే నేనైతే ఒక 1.5 స్పూన్ వేసానండి కారం, ఎక్కువ కూడా వేయలేదు. ఎగ్ కర్రీ కదా, మరీ ఎక్కువ వేసుకున్నా ఆ కారమే తెలుస్తుంది కదా. సో అందుకని నేను ఎక్కువ వేసుకోలేదు, చాలా మైల్డ్గా 1.5 స్పూన్ వేసుకున్నాను. మా కారం అనేది అయితే కారం అస్సలు తెలియదండి, లైట్గా ఎక్కడో లైట్గా తెలుస్తుంది అంతే. అందుకే 1 స్పూన్ వేసుకున్నాను. సో మీకు కారం ఎక్కువ, మీది కారంగా ఉంది అంటే మీరు 1 స్పూన్ వేసుకోండి. లేదా మేము కారం తింటాము అంటే 1.5 వేసుకోండి, అది మీ చాయిస్ అనమాట. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ చిన్న మనకు డిఫరెన్స్ అండి, వెల్లుల్లిపాయలు అనమాట. చాలామంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తారు, అలా కాదండి. వెల్లుల్లిపాయలు దంచి వేసుకోండి, ఆ ఫ్లేవర్ అనేది ఫ్రెష్గా చాలా చాలా బాగుంటుంది. ఇంక ఇందులో అల్లం అలాంటి గరం మసాలా ఏమి ఉండదు, ఓన్లీ వెల్లుల్లిపాయ అనమాట. సో ఇది బాలింతలు కూడా తినొచ్చండి, ఎవరైనా తినొచ్చు. సో హెల్దీ అనమాట.
ఇప్పుడు చూడండి, నేను ఒక 6 వెల్లుల్లిపాయలు తీసుకుని వాటిని మంచిగా దంచుకున్నాను, అప్పటికప్పుడు దంచుకున్నాను. వాటిని వాష్ చేసుకున్నాను కూడానండి. వాష్ చేసుకుని నేను రోట్లో వేసుకుని దంచుకున్నాను. చూడండి, వాటన్నిటిని కూడా కలుపుకోవాలన్నమాట. మనం ఆల్రెడీ ఆనియన్స్ అన్ని ఫ్రై అవుతున్నాయి కదా, నేను సిమ్లోనే పెట్టుకున్నాను. చూసారు కదా, నేను కారం వేసాను కదా, అందుకని సిమ్లో పెట్టుకున్నాను. ఇప్పుడు నా క్వాంటిటీకి నేను 1 గ్లాస్ వాటర్ తీసుకున్నానండి, ఎక్కువ తీసుకోలేదు. ఎగ్ కర్రీ కాబట్టి ఆల్రెడీ ఆనియన్స్ ఆల్మోస్ట్ అప్పటికే కుక్ అయిపోయినాయండి, సాఫ్ట్ అయిపోయినాయి బాగాను. ఇంకా కొంచెం మనకు వేగాలన్నమాట, అందుకనే నేను కొంచెం వాటర్ వేసుకున్నాను. మన ఎగ్కి తగ్గట్టుగా వేసుకున్నాను, ఎక్కువ కూడా నేను వేసుకోలేదు. చూడండి, మంచిగా నేను వాటర్ అంతా మిక్స్ అయిపోయేలాగా కారం, పసుపు అవన్నీ సాల్ట్ వేసాను కదా, అవన్నీ కూడా బాగా కలిసిపోయేలాగా నేను వాటర్లో కలుపుతున్నానండి. ఇప్పుడు చూసారు కదండి, బాగా ఆయిల్ చూసారు కదా, మీకు ఎలా కనిపిస్తుందో పైన. ఇప్పుడు మూత పెట్టేసుకున్నానండి. మూత పెట్టేసుకుని మీడియం మంట పెట్టుకున్నాను. వాటర్ పోసుకున్నాను కదా, ఇంకా మనకి కారం అవన్నీ మాడుతాయన్న టెన్షన్ ఉండదు. సో అందుకని మీడియం మంట పెట్టేసుకున్నాను. మీడియం మంటలో బాయిల్ అవుతున్నాయి. చూడండి, వాటర్ అంతా బాయిల్ అయింది, పైన అంతా కూడా ఆయిల్ తేలుతుంది. చూసారు కదండి, బాగా కనిపిస్తున్నాయి కదా మీకు. ఇప్పుడు నేను ఇంకొక 1/2 స్పూన్ ఉప్పు వేసుకున్నానండి. ఇందాక నేను ఒక 1/2 స్పూన్ ఉప్పు వేసుకున్నాను, ఇప్పుడు వచ్చేసి ఒక 1/2 స్పూన్ ఉప్పు వేసుకున్నానండి. సో 1 స్పూన్ నాకు ఈ కర్రీకి అయితే నాకు సరిపోయింది. ఒక ఫుల్ స్పూన్ అయితే ఉప్పు అయితే నాకు సరిపోయిందండి. చూడండి, వాటర్లో ఇప్పుడు మనం ఎగ్స్ అనమాట అలా కొట్టి వదిలేసుకోవాలన్నమాట. చూడండి, ఫస్ట్ ఎగ్ వేసాను, కానీ ఈ ఎగ్ వేసుకున్నప్పుడు జాగ్రత్త, ఎల్లో అనేది మనకి పగిలిపోకుండా చూడండి, పూర్ణం లాగా ఉండేటట్టు మీరు జాగ్రత్తగా పగల కొట్టుకుని ఎగ్స్ అనేవి మీరు స్ప్రెడ్ చేసుకోండి. కొంచెం వెడల్పాటి ప్యాన్ తీసుకుని దాంట్లో కర్రీ వండడానికి ట్రై చేయండి. ఈ కర్రీ ఏంటంటే వెడల్పు ప్యాన్లో అయితేనే మనకు సెట్ అవుతుంది అనమాట వండడానికి. చూడండి, 3 ఎగ్స్ తీసుకున్నాను నేను. ఇప్పుడైతే మేము 3 మెంబర్స్ అయితే తింటాం కాబట్టి 3 ఎగ్స్ తీసుకున్నాను. మీ ఇంట్లో ఉండే ఎంతమంది ఉంటారో మీ ఇంట్లో అన్ని ఎగ్స్ మీరు తీసుకోండి. దానికి తగ్గట్టుగా మీరు ఆనియన్స్ అన్నీ కూడా తీసుకోండి. ఇక్కడ మీరు గమనించినట్లయితే నేను పచ్చిమిర్చి యాడ్ చేయలేదండి, కావాలని నేను యాడ్ చేయలేదు. ఎందుకంటే మైల్డ్గా ఉండాలి, ఎక్కువ కారం మనకు తెలియదు అనే ఉద్దేశంతో వీటిని అలా దూరంగా వేసుకున్నాం కదండి ఎగ్స్ని పగలకొట్టి. ఇప్పుడు వచ్చేసి మళ్ళీ మూత పెట్టేసుకోవాలండి. చూడండి, ఒక 5 మినిట్స్ అలా ఉంచేసానండి, 1 సైడ్ అనమాట. అలా వేసి అలా వదిలేసాం కదా, 5 మినిట్స్ మీడియం అంట్లో అలా వదిలేసానండి. చూడండి, సైడ్ అంతా కూడా మనకు ఆయిల్ ఎలా వచ్చేసిందో ఇందాక కనిపించలేదు, కానీ ఇప్పుడు చూడండి కర్రీ ఉడుకుతుంటే ఆయిల్ అంతా ఎలా వచ్చేసిందో అదనమాట. ఇప్పుడు 1 సైడ్ మొత్తం కూడా మనకు ఎగ్ అనేది ఉడికిపోయింది అనమాట. ఇంకా వాటర్ కూడా ఉన్నాయి, చూసారు కదా. ఇప్పుడు వచ్చేసి సెకండ్ సైడ్ నేను తిప్పుకుంటున్నాను అనమాట ఎగ్స్. అది తిప్పకపోయినా ఏం కాదండి, కానీ నాకు ఏంటంటే 2 సైడ్స్ కూడా మనం వేసిన కారం, ఉప్పు అన్నీ కూడా 2 సైడ్స్ కూడా పట్టాలండి. సో ఇక్కడ తిప్పుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా మీరు ఎగ్స్ అనేవి టర్న్ చేసుకోవాలండి, ఎందుకంటే మళ్ళీ విరిగిపోవడం అవన్నీ అవుతూ ఉంటాయి, మళ్ళీ మన కూర అంతా పాడయ్యే అవకాశం ఉంటుందండి. అందుకనేసి 2వ సైడ్ జాగ్రత్తగా తిప్పుకున్నానండి. తిప్పుకున్న తర్వాత మళ్ళీ కాసేపు మూత పెట్టేసి ఇంకొక 2-3 మినిట్స్ ఉంచుకున్నానండి. ఇంకొంచెం వాటర్ ఉన్నాయి కదా మన కర్రీలో. ఇప్పుడు చూసారు కదా, వాటర్ అనేది మ్యాక్సిమం తగ్గిపోయింది, మన కర్రీ అంతా కూడా రెడీ అయిపోయింది. ఆనియన్స్ మంచిగా కూడా కుక్ అయిపోయింది అన్నమాట, సాఫ్ట్ అయిపోయింది మొత్తం కర్రీ కూడాను. చూసారు కదండి, మొత్తం దగ్గరికి గుజ్జు కూరలా వచ్చింది. ఏ కర్రీ అయినా మనకి ఇలా గుజ్జులా ఉంటేనే బాగుంటుందండి. చపాతీ అటువంటి వాటిలోకి అయితే మనకు కొంచెం వాటర్ ఉన్నా పర్లేదు, కానీ మన రైస్లో కాబట్టి అలా ముద్ద కూరలా ఉంటే చాలా బాగుంటుందండి. మన కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు నేను గ్యాస్ ఆఫ్ చేసేసుకున్నానండి. నేను బౌల్లో కూడా తీసేసుకున్నాను. చూడండి, చాలా టేస్టీగా వచ్చిందండి, చాలా సింపుల్గా అనమాట. ఇది బ్యాచిలర్ రెసిపీ అని కూడా చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఇందులో పెద్ద ఇంగ్రీడియంట్స్ ఏం లేవు, చాలా సింపుల్గా అయిపోతుంది. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోండి.